స్వామి గారు, మొత్తానికి ఫ్లోరైడ్ భూతం నుంచి ఈరోజు పూర్తిగా మునుగోడు ప్రజలు కూడా బయటకు వచ్చేసారు. ఎట్లా అనిపిస్తుంది? ఈరోజు మాకు సంతోషంగా ఉంది సార్. ప్రాసెస్ లేకుండా చేసింది కేసీఆర్ సార్. కానీ మొత్తం ప్రాసెస్ లేకుండా చేసినందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఈ దీపావళి ఈరోజు మనం ఫ్లోరోసిస్ భూతాన్ని కూడా తలపెట్టుకున్నాము. అది చూసిన తర్వాత మీకు ఎట్లా అనిపిస్తుంది? ఒక బాధితునిగా సంతోషంగా ఉంది సార్. ఇంకా మా భవిష్యత్తులు అయిపోయినాయి, మిగతా వాళ్ళు ఇట్లా కావద్దని. అంతే సార్. మాకు సో ఎట్లా సార్ మరి మొత్తం ఈ 8 ఏళ్ల కాలంలో మంచి నీళ్ళు వస్తున్నాయి మిషన్ భగీరథ నుంచి కానీ, లేకపోతే మీకు ప్రభుత్వం నుంచి కూడా మంచి సహకారం అందిస్తుంది, మీకు ఏమనిపిస్తుంది? నాకు ఇంతకుముందు కేటీఆర్ నన్ను ఆదుకుంది సార్. కేటీఆర్ మన కర్ణాటక విద్యాసాగర్ నాకు డబుల్ బెడ్రూమ్ కట్టించారు. కేటీఆర్ సార్ కూడా నా దగ్గరకు వచ్చి భోజనం చేసిండు. ఆయన వచ్చినందుకు కూడా నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఇంతకుముందు ఎన్నో కష్టాలు పడ్డాం, మా కష్టాలు అయితే తీరాయి, మా బతుకులు ఇట్లా అయిపోయినాయి. ఇంకా మిగతా వాళ్ళు జనరేషన్ వాళ్ళు ఇట్లా కావచ్చు నా ఉద్దేశం సార్. ఈ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం చేస్తుంది సార్. సీఎం కేసీఆర్ సార్ ఈ ప్రాంతం తిరిగిండు. మర్రిగూడెం, దేవరకొండ, ఈ మునుగోడు ఫ్లోరోసిస్ లేకుండా చేస్తున్నాడు. మునుగోడు ప్రాంతం మొత్తం ఫ్లోరోసిస్ లేకుండా చేస్తున్నాడు. ఈ ప్రాంతానికి ఫ్లోరోసిస్ లేకుండా చేస్తున్నాడు. ఇప్పుడు మిషన్ భగీరథ వస్తుంది, ఇంటింటికి నీళ్ళు వస్తున్నాయి. ఆ మిషన్ భగీరథ నీళ్లు తాగుతున్నాం. లాస్ట్ ఫ్లోరైడ్ కేసు ఎప్పుడు నమోదైంది ఇక్కడ? ఇక లాస్ట్ అంటే మనకు సార్ తెలుసు సార్. ఇంతకుముందు తెలంగాణ ఆంధ్ర ఉన్నప్పుడు ప్రభుత్వాలు ఆ ప్రభుత్వాలు పట్టించుకోలేదు. ఆ ప్రభుత్వాలు పట్టించుకున్నందుకే ఈ మా ప్రోసెస్ అనేది ఇట్లా అయిపోయినాం సార్. గత ప్రభుత్వాలు పట్టించుకోలేదు. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం వచ్చింది. తెలంగాణ ప్రభుత్వం వచ్చినా కూడా మా బాధలు తీర్చుతుండు కేసీఆర్ సార్. ఇక మా బాధలు ఏంటంటే, నేను ఇంతకుముందు సార్ నా చేతులు ఇరిగిపోయేది సార్. పుట్ట ఇరిగిపోయేది. వాజ్పేయిని కలిసిన, దేవుడు కలిసిన, ఐకే గుజరాత్ కూడా కలిసినాం. ఫ్లోరోసిస్ విముక్తి కోడ్ సమితి, మళ్ళా జలసాన్ సమితి నుంచి కూడా నేను పోరాటాలు చేసినాం సార్. ఎన్నో పోరాటాలు చేసినా కూడా మా సమస్యలు అప్పుడు ప్రభుత్వాలు చేయలేదు, ఈ ప్రభుత్వం చేస్తుంది.